అందరికీ నమస్కారం. ఈరోజే శుక్రవారం, పైగా షష్ఠి తిథి. ఎంతో విశేషమైన రోజు ఇది. ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ వింటూ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది చిలక ముగ్గుల నోము కథ. పూర్వం ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వలన ఎంతో బాధగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అడవిలకు వెళ్ళిపోయాడు. అరణ్యంలో విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేయసాగాడు. ఆ ఘోర తపస్సు చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ బ్రాహ్మణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: "ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక?" అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి స్వామిని అనేక విధాలుగా స్తుతించి ఇలా పలికాడు: "స్వామి, అసాధ్యమైన నీ దర్శనం నాకు కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుడిని. నాకు సంతానం లేదు. నాకు సంతానం కలిగేలాగా దీవించమని వేడుకున్నాడు." అప్పుడు శ్రీ మహావిష్ణువు బాగా ఆలోచించి ఇలా అన్నాడు: "చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానం కావాలా, లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా? కోరుకో" అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, "స్వామి, చనిపోయే కొడుకు నాకు ఎందుకు? నాకు ఆడపిల్లే కావాలి" అని చెప్పాడు. దీంతో శ్రీ మహావిష్ణువు, "సరే బ్రాహ్మణుడా, నీ కోరిక తప్పక నెరవేరుతుంది" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్ళకి భార్య గర్భం ధరించి 12 ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వలన పుట్టింది కాబట్టి నారాయణమ్మ అని పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయస్సు రాగా వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా సరే పెళ్లి చేయాలని అనుకుని ఆ ఆడపిల్లను తీసుకెళ్లారు. ఆ అడవిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూసి ఆ శ్రీకృష్ణుడితో ఆమె వివాహం జరిపించారు. ఇలా వివాహం జరిగిందో లేదో, అలా ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దీంతో నారాయణమ్మ ఎంతో బాధపడి గోరున ఏడ్చింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కొంతకాలానికి నారాయణమ్మ తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయసాగింది. ఇలా జరుగుతుండగా కొన్నాళ్ళకి నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి బెంగ పెట్టుకొని చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లోనే తపస్సు చేసుకుంటూ, ఎవరు వచ్చినా సరే నా దగ్గరకు రాకండి, నన్ను ఏమీ అడగకండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునే వాళ్ళు అలా వాకిలి దగ్గరికి వచ్చి ఆ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊళ్ళో అందరూ ఆమెను ఇంట్లో నారాయణమ్మ అని పేరు పెట్టి పిలిచేవారు. అలా తపస్సు చేస్తూ నారాయణమ్మకు ముసలితనం వచ్చేసింది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెను పరీక్షించాలని ఒక కాకి రూపంలో వచ్చి కౌ కౌమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుతూ అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. దీంతో కాకి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ అలుకుగుడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉండగా దాంట్లో ఒక కంది గింజ ఉంది. దారిలో ఆ కంది గింజ నేలపై పడి మొక్క మొలిచింది. ఈ విధంగా జరిగిన కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక నారాయణమ్మ చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణు దూతలు వచ్చి నారాయణమ్మను విష్ణులోకానికి తీసుకొని పోయారు. అక్కడ విష్ణుమూర్తి నారాయణమ్మతో ఇలా అన్నాడు: "నీవు నాకు ఇచ్చిన అలుకుగుడ్డ ఇదిగో, నీవే తీసుకో. ఈ రోజు నుంచి నీది నీతోనే ఉంటుంది" అని చెప్పాడు. అంతేకాదు, నారాయణమ్మ, నీవు నాకు ఇచ్చిన ఈ అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. అది భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది. ఈ అలుకుగుడ్డ, ఆ కంది చెట్టు రెండు నీవే. ఈ రెండే నీవు సంపాదించుకున్నావు అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు నారాయణమ్మ ఇలా పలికింది:
స్వామి, మీరు నా భక్తురాలను నన్నెందుకు ఇలా చేశావు అని అడగగా విష్ణుమూర్తి ఇలా పలికాడు. నీవు భక్తితో నన్ను పూజించావు, ఇది నిజమే. కానీ నీవెప్పుడు ఏ దానము చేయలేదు, కనీసం ఒకరికైనా అన్నాన్ని పెట్టలేదు, ఒకరికి కూడా భిక్ష వేయలేదు, దాన ధర్మాలు అసలే లేవు. కాబట్టి నీవు ఆ కంది చెట్టుపై పురుగువై తిరుగుతూ ఉండు అన్నాడు శ్రీ మహావిష్ణువు. దీంతో నారాయణమ్మ పురుగుగా మారి ఆ కంది చెట్టుపై తిరుగుతూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు. చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పడుతుంది. ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిందువును దారపోస్తే వస్తానని చెప్పు అంటాడు మహావిష్ణువు. దానికి సరే అంటుంది నారాయణమ్మ. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మను కొలవడానికి అక్కడికి వస్తుంది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వచ్చి నారాయణమ్మను పిలవగా నారాయణమ్మ ఇలా పలుకుతుంది. అమ్మా లక్ష్మీదేవి, నాకు ఒక బిందువును ఫలాన్ని దారపోస్తే నేను వస్తాను అని అంటుంది. దానికి నారాయణమ్మ ఒప్పుకోగా లక్ష్మీదేవి నారాయణమ్మను తీసుకొని పోతుంది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేం కావాలో కోరుకో అంటుంది. దానికి నారాయణమ్మ, అమ్మా, నీ పాదభక్తి తప్ప నాకేదీ అక్కర్లేదు అనగా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి నీకు 5వ తనం ఎప్పుడు ఉంటుంది అని వరాన్ని ప్రసాదించింది. ఇక నారాయణమ్మ ఈ చిలుకల నోమును 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి వ్రత ఫలం లభిస్తుంది. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులుండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వలన వీరింట కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారం మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడలి ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచి వాకిటిలోనే పేడ తీసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పిండుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిటలో వడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిలి అందే పిల్లలకి తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధానంగా 6 కోడళ్ళు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇంట్లోకి వెళ్ళగా పెద్ద కోడలి ఇంటికి వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న భర్తకి ఇచ్చి తాను తలుపు వెనకాల కూర్చొని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికినది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవాళ్ళం. మాకు ఒకటే బట్ట ఉండడం వలన దానిని నా భర్తకు ఇచ్చి యాయావారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యం వాల్చి పెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీ పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఇమ్మని కోరగా అతడు వాటన్నిటిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువారి దగ్గరికి వెళ్ళి వారింటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది. ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలకల వారిని కోరగా తెలకలవారు తెలకపిండిని, నూనెను ఇచ్చాడు.
ఆ తర్వాత పెద్ద కోడలు కంచెరి దగ్గరికి వెళ్ళి, కంచెరి దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలి అని కోరగా కంచెరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శాలివాణి దగ్గరికి వెళ్ళి, ఆ ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా శాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలికి అందజేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్ళతో శుక్రవారపు మహాలక్ష్మికి పండించింది. అంతలో ఆమె భర్త ఎడముట పెడముటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతడికి సంతృప్తికరంగా యాయావారము దొరికింది. అతడికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని భోంచేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తన గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింకా వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మా, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దువు కానీలే అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఎంత చీకటిలో ఎక్కడికి వెళతావు? రేపటి ఉదయమే వెళ్దువు గానిలే అని పలకగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పుగా ఉన్నదని తెలియజేసింది. బయటకు వెళ్ళి వస్తానని చెప్పగా అందుక బ్రాహ్మణశ్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదే విధానంగా 4 మూలల్లో కూర్చొని తెల్లవారే వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కోగానే ఇల్లు బాగు చేయడానికి చీపురిని చేతపట్టి గదిలో యొక్క 4 మూలల చూసింది. 4 మూలల్లోనూ 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంత ఆనందించింది. భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చినది సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే అని భావించి తమపై ఆమెను చూపిన దయ తలుచుకొని ఎంతో సంతోషంతో వారితో కలిసి శుక్రవారపు నోమును ఎంచుకొని భాగ్యాలు మలిసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలుసుకున్న విషయమే కదా. జీవ సంస్థానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికై ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయ కలవాడు, ఆమె దయలేనివాడు లేని వారిలోని ఈ యొక్క ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధన ప్రాప్తికై శ్రీ మహావిష్ణుదేవిని ఆరాధించాలి. ధనాది దేవతలైన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఆమెకు పాత్రులై ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరు విషయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. అదే శ్రీ సమాధి కథ. పూర్వం సమాధి అని ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతడికి ధన గర్వం వచ్చింది. కొత్తలో అంతలా లక్ష్మీ కటాక్షమే అనేవాడతడు. రాను రాను దేవుడా, ఇక దయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాడు, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. ఇతవు చెప్పేవాడిని కసిరేవాడు, తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు. అలా అతని చెంత చేరిన మొదటి పనులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకు గాను సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవాడు. తద్వారా వారి వద్ద నవ్వు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా కూడా ఏదోలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికి మాలిన వారికి అనవసరపు ఖర్చులకు డబ్బు ఇచ్చి అవసరానికి డబ్బు లేక డాబర్సరికి తన పలుకుబడిపై అప్పులు చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దల్ని ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు,
దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరికొద్ది కాలానికి కొడుకులు తిరగబడ్డారు. అప్పుల వారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేనుండలేను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. రుణదాతలకు, కుటుంబ ఘాతకులకు అరిచి ఒకానొక రాత్రివేళ సమాధి అడవులు పట్టిపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతడికి సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వలన ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర చూపించి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు: సమాధి, నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడివైపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఊతంగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధపడుతూ ఆ చేతికర్ర తీసుకొని ఆ చేతికర్రతో సంతకు వెళ్ళి ఆ చేతికర్రను సంతలో ఎవరో పొరుగు వాటికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్ర అవస్థను ఎలాగైనా సరే తప్పించాలని ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు: సమాధి, ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాని నిండుగా బంగారు కాసులు పోసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడు సహకరించిన ఆ సహాయం పొందగా దరిద్ర బాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవులకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతడి మిత్రుడు మార్గమధ్యంలోనే మోహరీలో కుట్టపోయించాడు. కానీ సమాధి ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది. అతడి కళ్ళు నలుపుకుంటూ పోయి మోహరీల గుట్టపై పడి, చీచి, ఎవరో దారిలో రాళ్ళగుట్ట పోశారు అని వాటిని అటు ఇటు చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిన తను పోయాడు. అంతా మిత్రుడికి చూపి, చూసారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా మంచింపబడుచూ ఉంటాడు అని చెప్పాడు. తర్వాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలని ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీన కథను విని ఇలా పలికాడు: సమాధి, కేవలం ధనలక్ష్మి దూరనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించావని నీకు కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజమునే జన్మించు అని పలికి మంత్ర బీజాన్ని చెప్పి జప విధానం చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. సమాధికి మరొక మార్గమేది కనబడకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య ఆ అడవిలోనే తారసపడినది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా అడవి పుట్టింటికి ఉండరాదు, కష్టమో సుఖమో భర్తతోటే లెక్క పొమ్మని ఆమె పుట్టింటి వారు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలోనే దీపావళి రాబోతున్నచే సమాధి ఆదరణంతో నగరానికి వెళ్ళి తగు సామానులు కొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకొని వచ్చాడు. దీపావళి రాత్రి ఇరావిడిగా యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి. దానితో సంతృప్తిగా శాంతించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊళ్ళోనికి పోయి సమాధి ఉనికిని, అతనిలోని మార్పును అందరికీ తెలియజేశాడు. సమాధి మిత్రుడు అలాగే విప్పుడు కూడా దీన్ని సమర్థించాడు. అవును, అమ్మవారిని కించపరచడం వలనే అతడికి ఇటువంటి గతి పట్టింది, కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మళ్ళా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వలన
అతని వ్యాపారము అభివృద్ధి చెందటం వలన తిరిగి కోటీశ్వరుడిగా మారి సకల సౌభాగ్యాలతో తులుతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవారాజు రోజులో అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథియందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి. ఇది ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అదే విధానంగా నారదముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరెప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ కూడా తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్క ద్వారా వస్తుంది. కాబట్టి ఆమె శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలోని నివాసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని లక్ష్మీదేవి విష్ణు పాదాలను నొక్కడానికి కారణమని ఆమె ఎంతో సులువుగా నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారు అని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అక్కా చెల్లెలు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి. ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించారు, లేక బాధపడాలో కూడా అతడికి అర్థం కాలేదు. విషయమంతా కూడా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు. అయితే నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే ధనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేయరి భగవంతుడా అని తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అదైందని మనసుకు సర్ది చెప్పుకున్నాం ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి వైపు చూసి, అమ్మ, ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ కూడా పోల్చలేము అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులో నొప్పించలే విధానంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తి పరిచినది. అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు. దాంతో ఇద్దరు అతని నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమ్మని అనుకుంటూ వెళ్ళారే కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అనుమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి పెద్ద శత్రువైన జ్యేష్ఠాదేవి సైతం సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారే. చాలా కాలం పూర్వం కోసల రాజ్యాన్ని దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు.
అతని కాలంలో ద్వాదశ వసుక్షామం అని రానున్నదని తెలుసుకొని, అందుకు శనిగ్రహం రోహిణీగతం అవడమే కారణమని తెలుసుకొని గ్రహగతిని మార్చి కరువును నిరోధించాలి అనుకున్నాడు దశరథుడు. దశరథుడి రథం పలు దిక్కులయందు సంచరించటం వలన అతడికి దశరథుడు అని పేరు వచ్చింది. అందుచేత తన రథాన్ని ఎక్కి గ్రహాన్ని నిర్వహించడానికి బయలుదేరి వెళ్ళాడు దశరథ మహారాజు. ఆ సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. కరువు కాటకాలు రాకుండా ఉండడానికి పంటల అభివృద్ధికి కోసల ప్రజలు లక్ష్మీదేవిని పూజించేవారు. ఆ సంవత్సరం కూడా ధాన్యరాశుల కుప్పలుగా పోసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించి ఎంతో ఉత్సాహంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వేళకు దశరథుడు ఆ ప్రాంతానికి చేరటం వలన ప్రజలు ఆ ప్రభువును కూడా వచ్చి లక్ష్మీదేవి పూజలో పాల్గొనవలసిందిగా ప్రార్థించారు. కానీ రాచరికపు గర్వంతో ఈ పూజ వలన ప్రయోజనం లేదు, శని గ్రహాన్ని అరికట్టాలి, నేను ఆ పని కోసమే వెళ్తున్నాను, కానీ మీ పూజకు వచ్చే వ్యవధి నాకు లేదు అని చెప్పి దశరథుడు రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. తన రథాన్ని అమ్మవారి పూజ మీదికెళ్ళ తోలించాడు. అమ్మవారు కొప్పగించి తక్షణమే ధాన్యరాశులను అదృశ్యం చేసింది. ప్రజలు గగ్గోలు పడ్డారు. కొట్టాలలోనే ధాన్యాన్ని దొంగలు కొల్లగొట్టుకుపోయారు. మహావీరుడైన దశరథుడు గ్రహ మార్గానికి చేరి శనిని నిరోధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ శనిని జయించలేకపోయాడు. ధీరుడై శనిని ప్రార్థించాడు. పరమ కరుణా స్వరూపుడు శనీశ్వరుడు వైరాన్ని విస్మరించి వెంటనే దశరథుడిని అనుగ్రహించాడు. వరాన్ని కోరుకోమన్నాడు. దశరథుడు మరింత వినయాన్ని ఘటించి ఇలా పలికాడు: శనిదేవ, నా రాజ్యానికి రాబోయే ద్వాదశ వర్షక్షామం రాకుండా కాపాడు అని ప్రార్థించాడు. అందుకు శని సంతసించి ఇలా పలికాడు: రాజా, నీ ప్రజాక్షేమ తత్పరత నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ నా ప్రవర్తనాన్ని తప్పించటం అసాధ్యం. నేను రోహిణిని వేధించే తీరాలి. ఓ నరపాల, నేను ఏ స్థానంలో ఉన్నా నా భక్తులను మాత్రం అణువణువున కాపాడుతూనే ఉంటాను. కాబట్టి నేను క్షేమం కలుగాక నీ రాజ్యంలో నా ఆరాధనలు జరిపించు అని చెప్పాడు శనిదేవుడు. అప్పుడు దశరథుడు తన నిజ రాజ్యానికి చేరుకొని శనీశ్వరుడు చెప్పినట్టుగానే శనీశ్వర పూజను, శనీశ్వర అభిషేకాలు చేశాడు. ప్రజలచే చేయించాడు. కానీ అతడుకు ఆశ్చర్యపడిన దశరథుడు వంశాచార్యము వశిష్ఠుడి చెంత చేరి కారణం అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని ఇలా పలికాడు: దశరథ, తేడాకారుడైన శని నీయందు అనుగ్రహంగాను ఉన్నాడు. కానీ సర్వసుఖం కలిగి దయాహృదయుడైన లక్ష్మీదేవి మాత్రం నీ పట్ల ఆగ్రహించి ఉన్నది. ప్రజలు ఆచరించు లక్ష్మీ పూజలో నీవు తిరస్కరించటం వలనే ఇలా జరిగింది. ఆ సమయంలో నీవు కంగారుగా అమ్మవారి ఆలయం మీదక గగనం మీదిగా రథాన్ని తోలుకుపోయావు. అందుకు కోపగించిన ఆ అమ్మవారు నీ భూమిలో పంటలు పండుకుంటూ ఉండేలా సమీక్షించింది. గ్రహపతి తప్పిన సర్దుకుపోవచ్చు, కానీ దైవానుగ్రహం గతికి తప్పితే మానవుడు పతనమైపోతాడు కదా. కాబట్టి నీవు తక్షణమే లక్ష్మీదేవిని ఆరాధించు అని ఉపదేశించాడు వశిష్ఠుడు. జరిగిన పొరపాటుకు చింతించాడు దశరథుడు. వెంటనే దశరథుడు ప్రాయశ్చిత్తపూర్వకంగా వశిష్ఠుడిని పురోహిత్యం నందు లక్ష్మీదేవిని యథావిధిగా ఆరాధించాడు. పదే పదే క్షమాపణలు చెప్తున్నాడు. బిడ్డలు చేసిన తప్పులను తల్లి కలకాలం గుర్తుంచుకోదు కదా. అందున పశ్చాత్తాపడే బిడ్డను చేరదీయకుండా ఉంటుందా? దశరథుడు ఆ విధానంగా అతని తప్పును తెలుసుకొని తనను ప్రాధేయపడినంతనే లక్ష్మీదేవి దయామది అయి దశరథుడిని అనుగ్రహించింది. తక్షణమే రాజభటులు దొంగల్ని పట్టుకున్నారు. ధాన్యాన్ని తిరిగి తెచ్చి కొట్టాల్లో నింపారు. అదృశ్యమైపోయిన కర్షకుడు ధాన్యరాశులు గణక ప్రవర్తులతో కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆనాటి నుండి అయోధ్య ప్రజలతో పాటుగానే దశరథుడు కూడా లక్ష్మీదేవిని పూజించటం మొదలుపెట్టారు. పీడ నివారణకు శనిని, సంపద సమృద్ధికి స్వర్ణలక్ష్మిని ఆరాధించే వారికి కొదువ ఉండదు కదా.
ధాన్యలక్ష్మి ఆగ్రహానుగ్రహ ప్రభావాలకు అర్థం పట్టే ఈ కథను విన్న వారు ధాన్యలక్ష్మి యందు లగ్నమాసులై ఆమె కృపకు పాత్రులవుతారు. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి మహత్యంలోని ఈ చిన్న కథలోను వింటే చాలు. లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. వారి యొక్క సమస్త పాపాలు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చేసినవాడుగా పేరు గటించాడు. వెంకటాచారి భార్య సుమతి ఎంతో దైవ భక్తురాలు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయి. పెద్ద కుమార్తెకు వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు వెంకటాచారి. కానీ ఎక్కడ ఏదీ కుదరటం లేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, వెంకటాచారి భార్య సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే 7 సంవత్సరాల కుమార్తె ఉండేది. ఈ పద్మప్రియ ప్రతిరోజు వారి ఇళ్లల్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట కాలం ఆ ఇంట్లోనే గడిపేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగ పట్టుకుంది. ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించిన అనుకోవడం పనిలో నిమగ్నమయ్యాడు వెంకటాచారి. ఎన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని ఎంతో బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి చేరిన అనుగ్రహించమని మహాలక్ష్మిని దేవిని ప్రార్థించేది. రోజు ఇలా గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు పద్మప్రియ ఎప్పటిలాగనే ఉదయం పూజకు పూలు తీసుకొని రాలేదు. ప్రతిరోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేంటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల సప్పుడు అయినది. పద్మప్రియ పూలు తీసుకొని సుమతి చేతిలో పెట్టింది. ఈరోజు పద్మప్రియ ఎప్పటికంటే ఎంతో అందంగా మహా తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియతో ఇలా పలికింది, ఈరోజు నీ పుట్టినరోజా? ఎంతో చక్కగా కనిపిస్తున్నావే అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులాగే తయారయ్యాను. స్నానం చేయడం ఆలస్యం కావడంతో పువ్వులు తీసుకురావడం ఆలస్యమైనది అని పలికి మళ్ళీ ఇలా అంటుంది. అది సరే కానీ అత్తయ్య, మా అమ్మ బంగారు గాజులు నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొడుకుందట, నిన్ను చూడమని చెప్పింది అని పద్మప్రియ సుమతి చేతిలోకి గాజులు పెట్టింది. ఆ గాజులు చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా, ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి పద్మప్రియ చెంగున బయటకు వెళ్ళిపోయింది. సుమతి ఆ గాజులను లక్ష్మీదేవి ముందు ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇద్దామని అనుకుంది సుమతి. వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకుని వచ్చి పూజా గదిలో కూర్చుంది సుమతి.
ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి, ఇక్కడ నేను 1 జత బంగారు గాజులే పెట్టాను కదా, 2 ఉన్నాయేమిటి? నేను పరధ్యానంలో ఉంటే గమనించలేదా? పద్మప్రియ నా చేతికిచ్చింది 1 జత బంగారు గాజులే కదా, మరి 2 జతలు ఎలా వచ్చాయి అని అనుకుంటూ దేవుడికి నైవేద్యం సమర్పించింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇచ్చేస్తాను అని చెప్పి రుక్మిణి ఇంటికి వెళ్ళింది. సుమతిని చూసిన వెంటనే రుక్మిణి ఇలా పలికింది, ఏమిటి వదిన, చేతిలో ఈ బంగారు గాజులు ఏమిటి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతికి ఏమీ తోచలేదు. సుమతి ఇలా పలికింది, ఇదేమిటి వదిన, ఇలా మాట్లాడుతున్నావు? ఇందాక పద్మప్రియ వచ్చి నాకు ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కూడా అని పలకగానే రుక్మిణి ఇలా అంటుంది, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏంటి? నిన్న నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనేదే, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు పద్మప్రియ మీ ఇంటికి రానప్పుడు మీ ఇంటికి గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అయినా అన్నది రుక్మిణి. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని సుమతికి తోచింది. ఈ విషయమే రుక్మిణితో పలికింది. ఇద్దరు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే తమను అనుగ్రహించిందని ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ జగన్మాతయే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో సంబరపడ్డారు. ఇద్దరు పూజా గదిలో నిల్చొని ఆ జగన్మాతకు నమస్కారం చేస్తూ ఇలా పలికారు, ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని పాలదోరి అమృతమూర్తివి, నీవే తల్లివి. నీ దీనులైన వారి బాధలను నశింపచేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసవించు తల్లి. నీకు మా నమస్కారాలు తల్లి. మిక్కిలి దయ కలిగిన నీ చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు. నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగతి యందు నీవే వ్యాపించి ఉన్నావు. ఇవే మా ప్రణామాలు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించి లోక పావనివై నీవు. నీకు మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించాను. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకాణ్యము, ఇషిత్వము, వసిత్వము అని అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. మానవుడు ఉన్నత శిఖరాలకు ఎగరడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపాలు దారిద్ర్యంగా పిలువబడతాయి. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వలన దారిద్ర్యం నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకు ఇవే మా నమస్కారాలు. మహాలక్ష్మి, నీకు ఇవే మా ప్రణామాలు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.